ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే గదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రత్యేకంగా దావీదు భక్తుడు తన చివరి దినాల్లో, భూమి మీద తన చివరి దినాల్లో ఆయన పలికినటువంటి దేవోక్తి లేదా ప్రవచనం లేదా దేవుని గురించినటువంటి సువార్త అని మనం అనుకోవచ్చు. ఎందుకు అనంటే, దావీదు భక్తుడు ఈ వచనంలో తన యొక్క కుటుంబం యొక్క పరిస్థితిని దేవుని ముందు ఎలా ఉందా అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని దృష్టికి మనము, మన కుటుంబము, మన వారు, మనకు సంబంధించిన ప్రతి ఒక్కరూ అనుకూలంగా ఉన్నారా లేరా? ఎందుకు అనంటే, యేసు ప్రభువు ఈ లోకానికి రాబోతూ ఉన్నాడని దావీదు భక్తుడు ఆలోచన చేశాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన నిబంధన చేసినప్పుడు ఆ నిబంధనకు తగిన స్థితిలో వాళ్ళు ఉంటారా ఉండరా అని ఆలోచన చేస్తూ దావీదు భక్తుడు రాసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు, నా సింహాసనము నిత్యము నిలుస్తుందని వాగ్దానం చేశాడు. నాకు అదొక నిబంధన, నాకు, నా కుటుంబానికి, రాబోయే నా తరాలకు అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధన. ఓ దేవుడు చేసే నిబంధన ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా ఉంటుంది. దాంట్లో ఏ లోటు, ఎటువంటి రిమార్క్ అనేది దొరకదు. అటువంటి నిబంధనను దేవుడు చేశాడు. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమై ఉన్నది. కాబట్టి అది దేవుడు స్థిరపరిచాడు, దేవునికి అనుకూలంగా అనిపించింది, అది నాకు రక్షణకరంగా ఉంది అని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. నిజంగా దేవుడు చేసిన ఆ నిబంధనను ఖచ్చితంగా నెరవేరుస్తారని దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఈ ఉదయకాల వేళలో మనం కూడా అర్థం చేసుకోవాలి ఏంటి అనంటే, యేసు ప్రభువారు అనేటువంటి నిబంధనను దావీదు భక్తునికి ఇచ్చాడు. అదే నిబంధన నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు, మనకిచ్చాడు. అది స్థిరమైనది, దేవునికి అనుకూలమైనది యేసు ప్రభువారి యొక్క నిబంధన. అది మనకు రక్షణను అనుగ్రహించేది. ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేర్చాడు. దాన్ని నమ్మితే, ఆ నిబంధనను బట్టి నువ్వు నేను ఉండగలిగితే మనం దీవించబడతాం. అయితే
ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఏంటి అని అంటే, దావీదు భక్తుడు దేవునికి అనుకూలంగా తన కుటుంబం ఉందా లేదా అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. మనం కూడా మన కొరకు, మన కుటుంబం కొరకు, మన వారి కొరకు మనం ఆలోచన చేసి దేవునికి అనుకూలంగా, యేసు ప్రభు వారికి అనుకూలంగా ఉన్నదా లేదా, ఉంటే ఆ నిబంధనను బట్టి రక్షణ పొందుకుంటుందా పొందుకోదా అనేటువంటి మాటలను మనము ఆలోచన చేసి మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీ కోసము నా కోసం ఆయన నిబంధనను రక్షణార్థముగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి అట్టి నిబంధన మనందరి జీవితాల్లో నెరవేరి దేవుని ఆశీర్వాదమును మనకు కలుగజేయునుగాక. ఆమేన్. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల వేళలో నీ ప్రియులతో నాయన ప్రభువా నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటకు మీరు చూపిన కృపకై మీకు వందనములు. ఇదిగో ఆయన నిత్య నిబంధన చేసి ఉన్నాడనే మాటను బట్టి నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, దావీదు భక్తుడు ఏ విధంగా అయితే తన కుటుంబం కోసం, తన వారి కోసం ఏ విధంగా అయితే ఆలోచన కలిగి ఉన్నాడో, మేమందరం కూడా మా కోసం, మా కుటుంబాల కోసం ఆలోచన కలిగి ఉండడానికి మీ సహాయము దయచేయండి. అదేవిధంగా నాయన ప్రభువా, మీ నిబంధన రక్షణార్థమైనదని గ్రహించి ఆ రక్షణలో మేమందరం ఉండునట్లు మీ సహాయము దయచేసి, మీ యొక్క విశ్వాసంలో, మీ యొక్క కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించి, మీరే మా ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి ఉన్న మనందరికీ, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. రక్షకునిగా ఎంచుకో, యేసుని చేర్చుకో, రక్షకునిగా ఎంచుకో. పుట్టాడండోయ్, పుట్టాడండోయ్, మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పుట్టాడండోయ్, పుట్టాడండోయ్, మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పాడుడి గీతములు హల్లెలూయా, నీతుడి నాదములు హల్లెలూయా, పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. ఆకాశమున వింత గొలిపెను, అద్భుత తారను గాంచిరి. ఆకాశమున వింత గొలిపెను, అద్భుత తారను గాంచిరి. పయానించిరి జ్ఞానులు ప్రభు జాడకు, పయానించిరి జ్ఞానులు ప్రభు జాడకు. పాడుడి గీతములు హల్లెలూయా, నీతుడి నాదములు